బాపులపాడు మండల కేంద్రం హనుమాన్ జంక్షన్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి రోడ్డు మీదనే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ప్రైవేటు వ్యక్తులు నెలవారీగా అద్దెలు పొందుతూ పాదచారులకు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేటు వ్యక్తులు దండుకోవడం, దుకాణాల బోర్డులు హద్దుదాటి రోడ్డెక్కడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పట్లేదు. బాపులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో హనుమాన్ జంక్షన్ 4 రోడ్డుకు ఇరువైపులా ప్రైవేటు వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించుకొని వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. చిరు వ్యాపారస్తుల నుంచి దుకాణ యజమానులు ప్రతి నెల 3,000 నుండి 6,000 వరకు అద్దె లభిస్తుండడంతో పోటాపోటీగా ప్రధాన రహదారికి ఆనుకుని కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నా, తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా దుకాణాల నిర్వాహకుల్లో మార్పు రావడం లేదు. ఇకనైనా పాలక మండలి, సంబంధిత ట్రాఫిక్ నియంత్రణ అధికారులు అక్రమ నిర్మాణాల పట్ల దృష్టి సారించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలలో సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల రాకపోకలు పెరిగే అవకాశముంది. హనుమాన్ జంక్షన్ మీదుగా 4 వైపుల నుంచి భారీగా వాహనాలు రానుండగంతో ట్రాఫిక్ మరింత పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఫుట్పాత్ ఆక్రమణల కారణంగా పాదచారులకు నడవడానికి దారి లేకుండా పోయింది. దీంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తుండడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. మరోవైపు రోడ్లపై అక్రమ ఆక్రమణలతో వాహనదారులకు ప్రయాణం ఇబ్బందిగా మారి ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. పండగ రోజుల్లో వాహన రాకపోకలు ఇంకా పెరిగితే హనుమాన్ జంక్షన్లో పూర్తిస్థాయి ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఏర్పడే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.